అది నలుగురు బ్రహ్మజ్ఞానులు వస్తుంటే అంటే ఏమర్థమైంది అంటే ఈ ముగ్గురి వలన ఏదో లోకోపకారం జరగబోతోంది, ఎక్కడో ఏదో ఒక మహత్కార్యం జరగబోతోందని గుర్తు. నేనిప్పుడు మీకు ఒక దాంట్లోంచి చెప్పి మళ్ళీ అందులోంచి శివమహాపురాణంలోకి వచ్చి మాట్లాడుతున్నాను సుబ్రహ్మణ్యావతారాన్ని. వాళ్ళు ముగ్గురు ఎప్పుడైతే శివమాయకి వశులయ్యారో సనక సనందనాదులు వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడినా వాళ్ళు నిలబడ్డం మానేశారు. మానేసి ఓ నవ్వు నవ్వారు. అది ఎగతాళిగా నవ్వారా అని అడగక్కర్లేదు. సభా ప్రవేశమునందు కొన్ని నియమాలుంటాయి. సభలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కొన్ని నియమములను పాటించడానికి సిద్ధపడినవాడు మాత్రమే సభలోకి వెళ్ళాలి, తప్ప నియమములు పాటించలేనన్నవాడు సభలోకి వెళ్ళకూడదు. ధౌమ్యుడు విరాట పర్వంలో పాండవులతో చెప్తాడు, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి వీలు లేదు, ఆవలి